ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ నేను తీసుకొచ్చినవి మీషోలో. యాజ్ ఐ ఆల్వేస్ సే, మీషో ఇస్ అ ట్రస్టెడ్ యాప్. తప్పకుండా మీరు షాప్ చేయొచ్చు. నేను చూసిన ఆక్సిడైజ్ జ్యువెలరీ మీషోలో దొరికినంత రీజనబుల్గా ఇంకెక్కడ నాకు అనిపించలేదండి. సో నేను అదే మీతో షేర్ చేస్తామనేసి అనుకున్నాను. సో ఈరోజు నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. అంటే ఇది ఆఫ్ఘాన్ స్టైల్ జ్యువెలరీ యూ కెన్ సే. ఆక్సిడైజ్డ్ అంటే చాలా మటుకు అటు సైడ్ వాళ్ళే చాలా వేసుకుంటారు. కానీ దిస్ మెటల్, ఈ ఆక్సిడైజ్డ్ మెటల్ అనేది చాలా స్టైలిష్ లుక్ అండ్ ట్రెండీగా అనిపిస్తుందండి. సో మనం ఏదైనా ఫ్యాన్సీ శారీస్ కానీ, ప్లెయిన్ శారీస్, స్పెషల్లీ ప్లెయిన్ శారీస్ మీద కానీ, ఈవెన్ సిల్క్ శారీస్ మీద కూడా చూడండి, చిన్న బార్డర్స్ ఉంటాయా, వాటి మీద కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయగలరు. అండ్ దీని డిజైన్కి వచ్చేసరికి చూడండి, దీని డీటెయిలింగ్ నేను దగ్గర నుండి చూపించేస్తాను ఫ్రంట్ కెమెరాలోనే. సో ఒక 6 లేయర్స్ వచ్చాయండి బీడ్స్. 6 లేయర్స్ వచ్చాయి. కింద వచ్చేసి మీకు ఒక లీఫ్ ప్యాటర్న్ ఇచ్చేసారు. సో ఇది వైట్ మెటల్ కాదండి, ఇట్ ఇస్ ఆల్రెడీ ఆక్సిడైజ్డ్ మెటల్ది. దాని అందం దానికే ఉంటుంది. ఓకే, అది సమ్హౌ ఇట్ లుక్స్ వెరీ ట్రెండీ. సో ఇది లాకెట్ చూడండి పెద్దగా వచ్చేసింది. సో దీన్ని వెనకాల డోరీ వచ్చేసింది అండ్ యూ కెన్ అడ్జస్ట్ విత్ ద బీడ్ గివెన్ హియర్. ఓకే, సో మీరు ఇలాంటి కఫ్తాన్ డ్రెస్సెస్ మీద కూడా మీరు కావాలంటే హ్యాపీగా టీమ్ అప్ చేయగలరు. దీన్ని వేసుకుంటే లుక్ చూపించేస్తాను చూడండి. అంటే ఎంత సైజ్ వస్తుందో ఏదో మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్ అండి. అంటే ప్లెయిన్ శారీస్ మీద, ప్లెయిన్ గార్మెంట్స్ మీద అయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదండి లుక్. ఓకే ఫైన్. సో ఇది ఇంత హెవీగా ఉంది కాబట్టి ఇంకా మీరు ఇంకేం వేసుకునే అవసరం లేదు. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఒకవేళ మీరు హెయిర్ లీవ్ చేస్తున్నారనుకోండి, సో మీరు ఇంకొంచెం కూడా కిందికి చేసుకోవచ్చు. సో దట్ మీ హెయిర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి థ్రెడ్ కనిపించదు. లేదు అంటే కింద యూ కెన్ మేక్ ఇట్ వెరీ షార్ట్ ఆల్సో. అంటే మీకు నెక్ దగ్గర వరకు మీరు హ్యాపీగా ఇలా కూడా నెక్లెస్ లాగా కూడా మీరు క్యారీ చేయగలరు. ఇది ఏంటంటే ఇక్కడ మైక్ ఇది వస్తుంది కాబట్టి మీకు ఫోటోలో చూస్తే అర్థమవుతుందిలేండి. ఓకే, సో దిస్ ఇస్ ద పీస్ అండ్ అట్ దిస్ ప్రైస్ నాకైతే ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ లాంగ్ గౌన్స్ దాని మీద కూడా మీరు ఇలాంటి జ్యువెలరీ క్యారీ చేస్తే మాత్రం చాలా అందంగా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద నెక్లెస్. అండ్ దీంతో వచ్చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చిన్నగా అంటే పెద్ద హ్యాంగింగ్స్ లాగా కాకుండా చూడండి చిన్నగా వచ్చేసాయి. ఏవైతే ఇక్కడ వీళ్ళు ఇచ్చేసారు కదా, సేమ్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. ఓకే, సో మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్నగా వచ్చేసాయి. అదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ నాట్ బ్లాక్. ఇందాక చూపించింది కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్. ఇది కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ కాదు, కానీ ఇలా కొంచెం వైట్ మెటల్ లాగానే ఉంది. సో ఇది కూడా చాలా అసలు బోహో లుక్ యూ కెన్ సే. చాలా బాగుందండి. కఫ్తాన్ డ్రెస్సెస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి, ప్లెయిన్ లాంగ్ గౌన్స్ లాంటి దాని మీదకి, ఈవెన్ వెస్టర్న్స్ మీదకి కూడా చాలా బాగుంటాయి. అండ్ దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి, పైన వచ్చేసి ఒక ట్రయాంగిల్ మోటివ్ లాగా, అంటే అన్నీ ఇట్లా మువ్వల్ లాగా వచ్చేసాయి. అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్ 1 ప్లేట్. ఇదంతా మెటల్ ప్లేట్, దాని మీద కార్వింగ్ వచ్చేసింది చూడండి. సో ఏదో డిజైన్ కార్వింగ్ టైప్ వచ్చేసింది. అండ్ కింద కూడా మెటల్గా ఈ డిజైన్ నాకు చాలా నచ్చిందండి. ఎందుకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. స్పెషలీ శారీస్ మీద, లైక్ వాట్ యూ సే, ప్లెయిన్ శారీస్ మీద, లేదంటే కొన్నిసార్లు సిల్క్ కూడా ఉంటాయి చూడండి. సిల్క్ శారీస్ కూడా కొన్ని ప్లెయిన్గా వస్తాయి ఇట్లయితే చిన్న బార్డర్తో. దాంతో కూడా మీరు హ్యాపీగా టీమప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ స్టేట్మెంట్ పీసెస్ అండి. ఇవి ఒకటి వేసుకున్నారంటే చాలు, ఇంకా మీరు ఏం వేసుకోవాల్సిన అవసరం. ఒక ఏదైనా వైట్ మెటల్ బ్రేస్లెట్ వేసుకున్నారంటే యూర్ డన్. దీనికి ఈ పర్టికులర్ దానికి నాకు ఇయర్ రింగ్స్ అయితే రాలేదండి. దిస్ ఇస్ జస్ట్ అ సింగిల్ పీస్. నాకైతే సింగిల్ పీస్ వచ్చింది, కానీ నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఏదన్నా చుమ్కీలు కానీ, బ్లాక్ మెటల్ ఏదైనా చిన్న స్టడ్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇవన్నింటివి లింక్స్ నేను ఇచ్చేస్తాను అండి. ప్రైస్ అయితే మీరు నిజంగా చాలా రీజనబుల్ ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్, ఒక
ఒక మంచిగా అంటే డిఫరెంట్ లుక్ తోటి కనిపించాలి అనుకుంటే ఇలాంటివి స్టేట్మెంట్ పీసెస్ క్యారీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవి మ్యాచింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కలర్స్లో ఉన్నాయి. నాకు పర్పుల్గా ఇష్టమైంది. కొన్నిసార్లు ఎలా అంటే చూడండి, మనం డ్రెస్సెస్ వేసుకుంటాము, శారీస్ వేసుకుంటాము, అవి క్లోజ్ నెక్ అయి ఉండొచ్చు లేదా బోట్ నెక్ అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మీరు నెక్ పీసెస్ వేసుకున్న అంత బాగా అనిపించదు. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. యూ కెన్ గో విత్ కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్. ఓకే, సో దీని డీటెయిలింగ్ చూడండి. కింద ఇవి ప్లాస్టిక్ బీడ్స్ అయినా కొంచెం కట్టింగ్స్ ఉన్నాయి దీని మీద, అందుకే ఒకలాగా షైన్ అవుతున్నాయి. క్రిస్టల్ లాగా అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ నాట్ క్రిస్టల్. కానీ అది ప్యాటర్న్ చూడండి, ఒక టేపరింగ్ ప్యాటర్న్ వచ్చేసింది. అండ్ పైన వచ్చేసి చక్కగా రౌండ్ వైట్ మెటల్లో మీకు రౌండ్ ఇది వచ్చేసింది. డిజైన్ పెద్దగా ఉంది కాబట్టి చాలా బోల్డ్గా అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తాను చూడండి, ఇలా సీలలు అనేవి పైన ఉన్నవే మీరు సెలెక్ట్ చేసుకోండి, సో దట్ చక్కగా కూర్చుంటాయి. ఓకే, మీరు పెట్టుకున్నప్పుడు. సో దీని సైజ్ వచ్చేసి ఇంత ఉందండి. సో అప్రోప్రియేట్, మరీ అంత పెద్దగా లేవు, మరీ అంత చిన్నగా లేవు. అండ్ లెట్ మీ టెల్ యూ, దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్. అసలు చక్కగా ఇట్లా డ్యాంగిల్ అవుతుంటే ఒకలాంటి మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. సో ఇది నా దగ్గర ఇంకా వేరే కలర్ కూడా ఉన్నాయి, నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ యూ గెట్ సో మెనీ కలర్స్ ఇన్ దిస్. ఓకే, మీరు మ్యాచింగ్ కాంట్రాస్ట్ ఎలా అన్నా వేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ లాస్ట్ పీస్ కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్సే. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అండి, చాంద్బాలి టైప్ దీంట్లో ఉన్నాయి. దీనిపైన మోటివ్ చూసేయండి, అదొక స్టీల్ అంటే వైట్ మెటల్లోనే ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి ఆక్వా బ్లూ అండ్ లిటిల్ బిట్ డార్క్ బ్లూ రెండు కాంబినేషన్స్తో ఉన్నాయండి. సో మీరు ఎప్పుడైనా లెహంగా చోలీస్ లేదా ఈవెన్ శారీస్ వేసుకున్నా కానీ ప్లెయిన్ బ్లాక్ శారీస్ మీద అలాంటి వాటి మీద మీరు టీమప్ చేశారంటే చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఇది ఒక్కటి వేసుకున్నారంటే మీకు ఇంకా ఏం అవసరం లేదు, ఇంకేం వేసుకునే అవసరం లేదు. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను చూడండి, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత పెద్దగా ఉంటాయో ఇవి. అండ్ చూడడానికి ఇవి అంత పెద్దగా అట్లా అనిపిస్తున్నాయండి. ఇట్స్ ఆర్ వెరీ లైట్ ఇన్ వెయిట్. ఓకే, చాలా లైట్ వెయిట్. దిస్ ఇస్ ద లుక్. సో రెండు మీరు వేసుకున్నారనుకోండి, మెడలో ఇంకేం వేసుకునే అవసరం లేదు. ఓకేనా, సో ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా. అండ్ వైట్ మెటల్ కాబట్టి చాలా ఫ్యాన్సీగా చాలా స్టైలిష్గా అనిపిస్తారు. సో ఇదండి నా కలెక్షన్లో లాస్ట్ పీస్. ఇవన్నిటివి నేను లింక్స్ ఇచ్చేస్తాను, మీషో నుండి తీసుకున్నాను. సో మీకు మీషోలో చూడండి ఆన్ టైం డెలివరీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ ప్రైస్ చాలా రీజనబుల్ ఉంటుందండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను యూజువలీ శారీస్, బ్లౌజెస్, ఇయర్ రింగ్స్ ఇలా ఆడవాళ్ళకి సంబంధించినవి అంటే ఫ్యాషన్ స్టైల్ సంబంధించినవి చేస్తూ ఉంటాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాయి. మనం కలిసే వరకు కీప్ షాపింగ్, కీప్ స్మైలింగ్. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో టేక్ కేర్, కీప్ షాపింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.